ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 522వ భాగము 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నిన్న 41వ శ్లోకం యొక్క కొనసాగింపు ఈరోజు కూడాను. నిన్నేం చెప్పుకున్నాం? గుణం వలన స్వభావం, స్వభావం వలన వర్ణం కలుగుతుంది అని మనం తెలుసుకున్నాం. సత్వగుణ ప్రధానమైన వాడు బ్రాహ్మడు, రజస్సు సత్వము రెండు ప్రధానంగా ఉన్నవాడు క్షత్రియుడు, రజస్సు తమస్సు రెండు ప్రధానంగా ఉన్నవాడు వైశ్యుడు, ఇక తమోగుణం ప్రధానంగా ఉన్నవాడు శూద్రుడు అని చెప్పబడుతుంది అన్నమాట. అయితే గుణాలు అనేటివి క్షణ పరిణామాలే. ఒక సమయంలో ఉన్నటువంటి గుణం మరొక సమయంలో మారుతూ ఉంటుంది, అటు ఇటుగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అయినా అధిక స్థాయిలో ఏ గుణం అయితే ఉంటుందో ఆ స్వభావం కలవాడుగా చెప్తూ ఉంటారన్నమాట. ఆ స్వభావాన్ని అనుసరించి వాడి యొక్క స్వభావాన్ని అనుసరించి కర్మల యొక్క భేదము జరిగింది. చేసేటువంటి పనులు ఆ వర్ణాలను అనుసరించేటువంటి కర్మలు కేవలం స్వభావాన్ని అనుసరించి ఇవ్వడం, ఆ భేదాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట. ప్రారంధం కొద్దీ మనకు నియామకమైనటువంటి కర్మలు, ప్రారంధంలో ఏ వాసనలు అయితే ఉన్నాయో, ప్రారంధంలో ఏ రకమైనటువంటి ఆ గుణాలైతే ఉన్నాయో వాటిని, ఆ స్వభావాన్ని అనుసరించే కర్మల యొక్క భేదం జరిగింది, కానీ మరొక అంశం వలన జరిగింది కాదనమాట. కాబట్టి ప్రారంధం వలన నియామకమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆ స్వభావం వలన కలిగిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ద్వారానే ముక్తి పొందడానికి వీలుంది అని ఈ విషయం మనం గట్టిగా ఇక్కడ స్వామి చెప్తున్నాడు మనకి. స్వభావం ద్వారా, స్వభావాన్ని అనుసరించి ఆ ప్రారంధంలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని బట్టి ఆ నియామకమైనటువంటి కర్మల ద్వారా మాత్రమే ముక్తిని పొందేటందుకు వీలుంది. అంతేగాని కర్మల యొక్క గొప్పతనం ఏమీ లేదనమాట. కాబట్టి దీనిని నిరూపించేందుకే భగవద్గీత వచ్చింది. అంతేగాని కర్మలలో హెచ్చుతగ్గులు, వర్ణాలలో వ్యత్యాసాలు చూపేందుకు భగవద్గీత రాలేదు. ఈ పని కాకుండా ఆ పని అయితే నేను చేసేదాన్ని చాలా బాగుండేది అంటుంటాడే, ఇటువంటి భావన కర్మయోగికి పనికిరాదు అంటుంది గీత అన్నమాట. గుణం స్వభావం కర్మని నియమిస్తుంది. ఇది మర్చిపోకూడదు మనము. ఏ గుణం అయితే ఉంటుందో ఆ గుణమే స్వభావాన్ని నియమిస్తుంది, ఆ స్వభావమే కర్మలని చేయిస్తుంది అన్నమాట. అదేవిధంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అనేటువంటి ఈ వర్గాలన్నిటికీ ఆధారం జన్మ కాదు. పుట్టుకతో ఏదో ఒక కులంలో పుట్టారు అంటే వాళ్ళు బ్రాహ్మణులని, ఇంకొక క్షత్రియుల్లో పుట్టారు క్షత్రియులు అనేది జన్మ దీనికి కారణం కాదనమాట, ఆధారం కాదు. ఈ వర్ణాలకు జన్మ ఆధారం కానే కాదు, స్వభావమే ఆధారం అన్నది మనం గట్టిగా అర్థం చేసుకోవాలి. మామూలుగా ఈ గుణకర్మల్లో వర్గభేదము సనాతనంగా ఒక నియమము సనాతనం నుంచి వస్తోందనమాట. ఈ గుణకర్మలను బట్టి ఆ వర్ణభేదం అనేది సనాతనంగా మన సంస్కృతిలో ఉందన్నమాట. ఈ వర్ణభేదం అనేది కేవలము ప్రకృతి రచన, లోపల ఉన్నటువంటి ప్రకృతి అంటే లోపల ఉన్నటువంటి ఆ వాసనా బలము, ఏ రకమైనటువంటి గుణము, ఏ రకమైన స్వభావం ఉందో ఆ స్వభావం, ఆ గుణాన్ని బట్టే ఈ యొక్క వర్ణాలు రూపకల్పన జరిగింది. ఇకపోతే జాతి భేదాలు అనేటివి మానవ కల్పితాలు. మామూలుగా జన్మతో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి ఆ వర్గం ఉందే, ఈ విభాగం ఉన్నదే, ఈ విభాగము వ్యవహార సౌలభ్యానికి, వ్యవస్థాపకంగా సౌకర్యానికి ఉపయోగం కావచ్చు, కానీ అది వైజ్ఞానికమైనటువంటి నిర్ణయం కానే కాదు. ఈ విషయం కూడాను భగవద్గీత స్పష్టంగా చెప్తుంది. జాతి బ్రాహ్మణిలో శూద్రుని ధర్మాలు ఉన్నాయనుకో,
వాడిని శూద్రుడుగానే భావించాలంటుంది. అదేవిధంగా జాతి శూద్రునిలో బ్రాహ్మణ ధర్మాలు ఉన్నట్లయితే వాడిని బ్రాహ్మణునిగా పరిగణించాలని ఎవరు చెప్పారు ఇది అంటే మహాభారతమే చెప్పిందన్న వ్యాస మహర్షే చెప్పాడనమాట. ఆ మహాభారతంలో సర్ప యుధిష్ఠిర సంవాదంలో మనకిది వస్తుందన్నమాట. జాతి శూద్రునిలో బ్రహ్మభావం ఉంటే వాడు బ్రాహ్మణునిగా చూడాలి, జాతి బ్రాహ్మణులో శూద్రుడు ధర్మాలు ఉంటే వాడిని శూద్రునిగా చూడాలని మహాభారతమే మనకి చెప్పిందనమాట. బ్రాహ్మడు అనిపించుకున్నంత మాత్రాన మోక్షం రాదు, శూద్ర జాతిలో లెక్కపడినంత మాత్రాన మోక్షద్వారం మూయబడదు. బ్రాహ్మణ కర్మలతో బ్రాహ్మణుడు పొందే ముక్తి ఏదైతే ఉందో పరిచర్య చేసి శూద్రుడు కూడా దాన్ని పొందవచ్చు అంటున్నాడు ఇక్కడ స్వామి అన్నమాట. ఇక్కడ ఉద్దేశం ఏంటి, స్వామి ఉద్దేశం కూడా మనం పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. ఇక్కడ స్వామి ఉద్దేశము వర్ణాలను చెప్పడం కాదు, వాని కర్మలను అనుసరించే ముక్తిని పొందుతాడు అని చెప్పడం ముఖ్య ఉద్దేశం అన్నమాట. అర్థమవుతుందా? దేహాభిమానం వదలందే ఎవడికి ముక్తి రాదు. చర్మ దృష్టి కలవాడు చండాలుడు, అంటే దేహాభిమానం కలవాడు, నేనే దేహంపై దేహాత్మ భావన కలిగి ఉన్నవాడు, అనాత్మైనటువంటి దేహాత్మ భావం ఎవరికైతే ఉంటుందో వాడే చండాలుడు చెప్పాలండి పారమార్థిక దృష్టితో చూస్తే. చర్మ దృష్టి కలవాడు చండాలుడు, బ్రహ్మ దృష్టి కలవాడు బ్రాహ్మణుడు. వాడు వర్ణం ఏదైనా డజంట్ మ్యాటర్. మనిషికి అడ్డుగా ఈ అగాధాలు సృష్టించకూడదు అనేది భగవద్గీత యొక్క ఉద్దేశం అన్నమాట. వ్యక్తి వికాసానికి భంగం కలిగించే పని కంటే మామూలుగా మహాపాపము మరొకటి ఉండదు ఈ సృష్టిలో. పరస్పరం ద్వేషించుకుంటూ తాము పాడైపోయి సమాజాన్ని కూడా పాడు చేసేటువంటి హక్కు ఎవరికీ లేదనమాట. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర భేదాలను స్థిరపరిచేందుకు భగవద్గీత రాలేదు, ఆ భేదాల్లో అభేదాన్ని తెలిపేందుకోసం వచ్చింది. ఆ భేదాలే లేవు, అంతా ఒకటే. అంత కర్మని బట్టి వాడి కర్మల్ని బట్టే వాడు ముక్తి పొందుతాడు. కాబట్టి వర్ణాలను బట్టి కాదు అని చెప్పడం కోసమే భగవద్గీత అవతరించిందనమాట. కర్మల మార్పుతో లాభం లేదయ్యా, భావనలో మార్పు రావాలి. ఇది భగవద్గీత యొక్క సిద్ధాంతం. భగవద్గీత ఏ పని చేయాలో చెప్పదు, ఎలా చేయాలో చెప్తుంది. ఇది భగవద్గీత యొక్క గొప్పదనం. అది చిన్న పని కానీ పెద్ద పని కానీ, బ్రాహ్మణ కర్మ కానీ శూద్ర కర్మ కానీ, భగవద్గీత దృష్టిలో కర్మలన్నీ కూడాను పనులన్నీ కూడాను భగవంతుని పూజలే అని చెప్తోంది ఈ శ్లోకం. చిన్నదైనా పెద్దదైనా బ్రాహ్మణ కర్మ శూద్ర కర్మ ఏదైనా సరే అది భగవంతుడి దృష్టిలో కర్మలన్నీ కూడాను ఒకే ఒక విలువ ఉంది అని, అన్ని భగవంతుని యొక్క పూజలాగానే ఆ కర్మల్ని చేయాలి అంటుందన్నమాట. ఒక మహాభవనం ఉంది, ఆ భవనంలో చిన్న మేకు ఉంది, ఆ మేకు స్థానం మేకుదే. అయితే ఆ మేకు బాగా తాను పెద్ద కావాలనుకొని ఆ చీల కాస్త దూరమైందనుకో ఆ భవనమే కూలిపోతుందన్నమాట. ప్రతి వానికి కూడాను ప్రపంచంలో ఒక నిర్ణీతమైన స్థానం ఉంది, ఎవడూ స్థానభ్రంశుడు కావాల్సిన అవసరమే లేదు. కర్మాంతర ధర్మాంతర భాషాంతర వేషాంతర దేశాంతర కాలాంతరాలతో ముక్తి రాదు అంటున్నాడు స్వామి. కావాల్సింది భావాంతరం అన్నది భగవద్గీత యొక్క ఉద్దేశం, అదే కృష్ణుని యొక్క ఉద్దేశం. అందరూ పెద్దలే, ఎవరెవరి స్థానాలలో వాళ్ళు పెద్దలే. అలాగే వర్ణాల సమిష్టి సహాయ సహకారాలతోనే సమాజం సర్వతోముఖం చెందుతుంది అన్నది మనకు అర్థం కావాలి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.